మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు దారా కళ్యాణి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం బెల్లంపల్లి మెయిన్ బజార్ పాత బస్టాండ్ వద్ద దారా కళ్యాణి జాతీయ పతాక అంశాన్ని ఆవిష్కరించారు. అలాగే రైల్వే స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అమరాజుల రాజేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్, జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా దేశ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈ దేశం ప్రజాస్వామ్య దేశంగా ప్రశాంతత నెలకొల్పింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అని వారు అన్నారు. ఒక వాజ్పేయి ప్రధానమంత్రి అయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టడం జరిగింది. అంతేకాని ఏనాడు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ గౌరవించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వడ్డాల స్వామి, వేరుపుల రాజయ్య, జిదుల రాములు, ఆకుల శంకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి కునిరాజుల అరవింద్, జిల్లా కార్యవర్గ సభ్యులు ముడిమడుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. కాబట్టి మన జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్ గారు కొబ్బరికాయ కొట్టవాలి. మన బీజేపీ జిల్లా కార్యదర్శి అయినటువంటి శ్రీ రాచర్ల సంతోష్ గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా భారత్ మాతా కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో 77వ గణతంత్ర వేడుకలు సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి రాజ్యాంగాన్ని గౌరవించి పరిపాలించే పార్టీ ఏదైనా ఉన్నదా అనంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నోసార్లు రాజ్యాంగాన్ని సవరించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదంతో రాజ్యాంగానికి రక్షణగా ఉండాలని చెప్పేసి ఆ బుక్కు చదవని, ఆ బుక్కు గురించి కూడా తెలియని వాళ్ళు ఆ బుక్కు పట్టుకొని రాజ్యాంగానికి అవమానం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని మారుస్తానంటాడని చెప్పేసి తప్పుడు అసత్యపు ప్రచారాలతోటి పబ్బం గడుపుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీకి మేము అడుగుతున్నాం, వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టని పార్టీ ఏదైనా ఉంది అనంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకర్తలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి చిత్తశుద్ధి ఎవరికి ఉన్నట్టు? బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నట్ల, కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్ట అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పరిపాలన చేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలిస్తుంది. 2028లో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.